వెల్కమ్ టు డాక్టర్స్ టైం. కొన్ని వ్యాధులు బయటికి కనబడేవైతే మరికొన్ని అంతర్గతంగా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా నడుము నొప్పి చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ నొప్పి సర్వసాధారణమైపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది ఈ నొప్పితో బాధపడుతున్నారు. అధిక బరువు, రోజువారీ వ్యాయామం తగ్గిపోవడం, ఆహార అలవాట్లలో చోటు చేసుకుంటున్న మార్పులు దీనికి ప్రధాన కారణం. అయితే నడుము నొప్పికి హోమియోపతిలో మంచి వైద్యం ఉందంటున్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సబితా గారు. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 అండ్ 686. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు డిస్క్ అంటే ఏంటి, రీజన్స్ ఎలా ఉంటాయి సమస్యలకి? డిస్క్ అనగా మన స్పైన్లో ఉన్నటువంటి వర్టిబ్రల్ బాడీస్ మధ్యలో ఉన్నటువంటి స్పాంజీ సబ్స్టెన్స్. ఈ యొక్క స్పాంజీ సబ్స్టెన్స్ అనేది కుషన్ లాగా, షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడైతే మనకి వేర్ అండ్ టేర్ అండ్ స్ప్రెయిన్, స్ట్రెస్ వల్ల, అంటే ఆ యొక్క సాఫ్ట్ టిష్యూ, లిగమెంట్స్, టెండాన్స్ ఏవైతే బోన్ నుంచి మజిల్కి కనెక్ట్ అయ్యేటువంటి టిష్యూస్లో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వల్ల చేంజెస్ వస్తాయో, ఈ యొక్క కుషన్ లాంటి సబ్స్టెన్స్ డిస్క్లో కూడా చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాపుకి గురవడం కానివ్వండి, లేదా హర్నియేషన్, అంటే అది ఉండాల్సినటువంటి ప్లేస్ కంటే కూడా కొద్దిగా బయటికి ఆ యొక్క ఊజింగ్ సబ్స్టెన్స్ అనేది బయటికి ఊజ్ అవ్వటం వల్ల హర్నియేషన్ కానీ, స్లిప్డ్ డిస్క్ కానీ అంటూ ఉంటాం. సో ఈ యొక్క డిస్క్ అనేది చేంజెస్ రావటం వల్ల అక్కడ పాస్ అయ్యేటువంటి, అంటే స్పైనల్ కాలంలోకి అది రావటం వల్లనే స్పైనల్ నర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద స్ట్రెస్ పడటం వల్ల అవి కంప్రెస్ అవ్వటం వల్ల ఈ యొక్క నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో లంబార్ స్పాండిలోసిస్ కానీ, సర్వైకల్ స్పాండిలోసిస్లో కానీ ఈ యొక్క డిస్క్లో చేంజెస్ రావటం వల్లనే, లేదా అది ఉండాల్సినటువంటి ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లోకి వచ్చి స్పైనల్ నర్వ్స్ మీద ప్రెస్ చేయటం వల్లనే ఈ యొక్క ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో తరచుగా బ్యాక్ పెయిన్ రావటము, ఇలాంటి డిస్క్ సమస్యలు అని చెప్తూ ఉంటారు. ఇది మెయిన్గా వచ్చేసి ఆస్టియోపోరోటిక్ చేంజెస్, అంటే హర్నియేషన్ లేదా హైడ్రేషన్ తక్కువ ఉండడం వల్ల. అంటే ఏజ్ గ్రూప్స్లో ఈ యొక్క హైడ్రేషన్ ఆఫ్ డిస్క్ కానివ్వండి ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకపోవడం, హైడ్రేషన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ మొదలవటం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మెయిన్గా అంటే డిస్క్ సమస్యలకి అంటే 30+ తర్వాత కంపల్సరీ కాల్షియం ప్రాబ్లం వల్ల వస్తుంది అంటారు కదా, దీనికి రూట్ కాజ్ కూడా ఉండే అవకాశం ఉందా, లేదంటే ఏజ్ని బట్టి వస్తుందా? రూట్ కాజ్ వచ్చేసి వేర్ అండ్ టేర్. సో మీరు ఒకవేళ మీ యొక్క ప్రొఫెషన్ వల్ల కానివ్వండి, లేదా మీరు డే టు డే యాక్టివిటీస్ ఏవైతే చేస్తూ ఉంటారో దానివల్ల ఏ యొక్క స్పైన్లో మీకు ఒక రీజన్లో స్ట్రెస్ ఆర్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ యొక్క రీజన్లోనే వేర్ అండ్ టేర్ అవ్వటము, ఆ యొక్క స్పేస్ అనేది డిస్టర్బ్ అవ్వటం అనేది చూస్తుంటాం. సో చాలామందిలో ఎక్కువ సమయంలో కూర్చొని ఉండి పని చేసే వాళ్ళల్లో నడుము నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళలో, అంటే ఫార్వర్డ్ బెండింగ్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళలో, లేదా ఆస్టియోపోరోటిక్ చేంజెస్ వచ్చిన వాళ్ళలో, అంటే బోన్స్లో హైడ్రేషన్ తగ్గిపోయి దాంట్లో ఉన్న డెన్సిటీ తగ్గటం వల్ల, వర్టిబ్రేలో చేంజెస్ రావటం వల్ల ఈ డిస్క్ అనేది స్పాంజీ లైక్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో అది దాని ప్లేస్లో నుంచి పక్కకు జరగటం వల్ల ఈ యొక్క ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే యాంకలోజింగ్ స్పాండిలోసిస్ కాకుండా వేరే యొక్క స్పాండిలోసిస్ కూడా, అంటే మీకు లంబార్ స్పాండిలోసిస్, ఆస్టియోఆర్థరైటిక్ చేంజెస్ ఇన్ వర్టిబ్రే, అంటే బోన్లో ఒకవేళ ఆస్టియోపోరోటిక్ చేంజెస్ రావటం వల్లనే ఇది వస్తుంది. కనుక ఇది కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ, లేదా కొన్ని డ్రగ్స్, అంటే కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్కి స్టెరాయిడ్స్ కానివ్వండి, యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ కానివ్వండి, ఇలాంటివి తీసుకునే వాళ్ళలో కాల్షియం అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోయి బోన్లో చేంజెస్ రావటం వల్ల ఈ యొక్క ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. సో వేర్ అండ్ టేర్ ఫస్ట్ అయినప్పటికీ ఏజ్ గ్రూప్స్లో కూడా, అంటే వాళ్ళు చేసే ప్రొఫెషన్ వల్ల కానివ్వండి, కొంతమందిలో విటమిన్ డి చాలా తక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈవెన్ 11 years ఏజ్ గ్రూప్స్లో కూడా చాలామంది పేషెంట్స్లో విటమిన్ డి చాలా తక్కువగా ఉండడం, సర్వైకల్ స్పాండిలోసిస్ చేంజెస్ రావటం అనేది చూస్తూ ఉంటాం. సో ఈ మధ్య కాలంలో ఏజ్తో పరిమితం లేకుండానే ఈ యొక్క స్పాండిలోసిస్ డిస్క్ సమస్యలు అనేవి చాలామందిలో కనిపిస్తూ ఉన్నాయి. సో 40+ ఏజ్ గ్రూప్లోనే ఆస్టియోఆర్థరైటిక్ చేంజెస్ వస్తూ ఉంటాయి. ఇక్కడ కాల్షియం డెఫిషియన్సీ వల్ల, వేర్ అండ్ టేర్ వల్ల అయ్యి ఉండవచ్చు. సో కొంతమందిలో 25 ఏజ్ గ్రూప్లో కూడా ఈ యొక్క చేంజెస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఓకే అండి, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రామాంజనేయులు అనంతపురం నుంచి. హలో రామాంజనేయులు గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మాట్లాడండి. హలో చెప్పండి మేడం. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మా పేరు రామాంజనేయులు మేడం. రామాంజనేయులు చెప్పండి.
అనంతపురం నుంచి. మాకు ఈ నడుము నొప్పి ఎక్కువ ఉంది మేడం. నా ఏజ్ 44. ఓకే. వ్యవసాయం చేస్తాము. అది ఎక్కువ బరువు ఎత్తినీరు, ఓకే. నడుము నొప్పి ఎక్కువ ఉంది. దానికి సొల్యూషన్ ఏమి? ఏమైనా టెస్టులు చేయించినారా మీరు? చేయించినా మేడం. ఓకే. ఏం చెప్పారు? అదే టాబ్లెట్స్ ఇస్తాను మాకు, అది టెస్ట్ తీసుకోవాలా మీరు అంటున్నారు. ఓకే. ఎక్స్రే తీసారా, ఎంఆర్ఐ తీసినారా? ఇది మామూలు ఏమైనా ఎక్స్రే? ఎక్స్రే తీశారు. ఎక్స్రేలో కూడా స్పాండిలోసిస్ సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో మీకు అరుగుదల అని చెప్పినారా? ఏం చెప్పలే మేడం. నాది ఏరే ప్రాబ్లం నుంచి దీనికి వచ్చింది అని అంటున్నారు. ఓకే. సో మీ రీసెంట్ రిపోర్ట్స్ తీసుకొని హోమియోకేర్ ఇంటర్నేషనల్కి రండి. మీకు కరెక్ట్గా అంటే మీ ప్రాబ్లం ఏంటి అనేది కరెక్ట్గా డయాగ్నోస్ చేయటము, అలాగే మీకు వివరించడం జరుగుతుంది. 64 అని చెప్తున్నారు మీరు ఏజ్. సో ఇక్కడ డీజనరేటివ్ చేంజెస్ అంటే అరుగుదల ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ మీరు చేసేటువంటి ప్రొఫెషన్ అంటే మీరు వ్యవసాయం చేస్తానంటున్నారు. సో అక్కడ ఎక్కువగా వేర్ అండ్ టేర్ అనేది ఎక్కువగా ఉంటుంది కనుక అరుగుదల ఇవి ఉండవచ్చు. దానికి కూడా మంచి మందులు ఉన్నాయి. మీరు రీసెంట్ రిపోర్ట్స్ తీసుకొని క్లినిక్కి రండి. ఓకే అండి, మరి స్పాండిలోసిస్ అలాగే స్పాండిలైటిస్ అంటే తేడా ఏంటంటారు? స్పాండిలోసిస్లో మనకి ఆర్థరైటిక్ చేంజెస్, డీజనరేటివ్ చేంజెస్ అంటే అక్కడ ఇన్ఫెక్షన్ అనేది ఉండదు. వెరస్ ఐటిస్ అనేది, స్పాండిలైటిస్ అనేది మనకి రుమటైడ్ ఆర్థరైటిస్లో కానివ్వండి, యాంకలోజింగ్ స్పాండిలైటిస్లో కానివ్వండి, ఇక్కడ మనకి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఇన్ ది స్పైన్లో ఎక్కువగా ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఉండటం వలన ఈ ఐటిస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. యాంకలోజింగ్ స్పాండిలైటిస్లో అయితే HLA-B27 పాజిటివ్ ఉంటుంది. అలాగే నార్మల్గా స్పాండిలైటిస్లో అయితే కనుక కొంతమందిలో రుమటైడ్ ఆర్థరైటిస్, SLE ఉండేటువంటి పేషెంట్స్లోనే ఈ యొక్క స్పాండిలైటిస్ సిమ్టమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ యొక్క పేషెంట్స్లో మాత్రం మనము సిఆర్పి లెవెల్స్, ఆర్ఏ ఫ్యాక్టర్, ఈఎస్ఆర్ లెవెల్స్ చెక్ చేస్తూ అలాగే ఏఎస్ఓ టైటర్ చెక్ చేస్తూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే స్పాండిలోసిస్ అలాగే ఇప్పుడు ఆర్థరైటిక్కి సంబంధించి కూడా సిఆర్పి లెవెల్ అనేది కామన్ వర్డ్ కదా, అంటే రెండింటికి ఒకే టెస్ట్ ఉంటుందా? లెవెల్స్ ఏమన్నా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా లెవెల్ని బట్టి? సిఆర్పి లెవెల్స్ అనేది ఎనీ ఇన్ఫెక్షన్ అంటే రొమటైడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఈవెన్ ఫీవర్ కండిషన్లో, యూరినరీ ఇన్ఫెక్షన్స్లో కూడా సిఆర్పి రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎనీ ఇన్ఫెక్షన్ ఆన్ ద బాడీ సిఆర్పి రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ అక్యూట్ ఫేస్లో కాకుండా అంటే కొన్ని డేస్లోనే అది తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. బట్ క్రానిక్ కేసెస్లో, రొమటైడ్ ఆర్థరైటిస్లో, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్లో, అలాగే SLEలో ఇవన్నిట్లో కూడా మీకు ఆర్ఏ ఫ్యాక్టర్తో పాటు సిఆర్పి లెవెల్స్ అనేది కాన్స్టెంట్గా రైజ్డ్ కండిషన్లోనే ఉండే అవకాశం ఉంటుంది. సో ఈఎస్ఆర్ లెవెల్స్ కూడా పారామీటర్స్గా తీసుకోవచ్చు. ఈఎస్ఆర్ లెవెల్స్ అనేది చాలామంది రొమటైడ్ ఆర్థరైటిస్ SLE ఉన్న వాళ్ళలో 40 to 50 కంటే ఎక్కువగా ఉండటం వల్లనే ఈ యొక్క ప్రాబ్లం అనేది అంటే ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా అది తెలిసిపోతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 1-2 months అయిన తర్వాత చెక్ చేస్తూ ఆ సిఆర్పి లెవెల్స్, ఈఎస్ఆర్ లెవెల్స్ తగ్గేటట్టుగా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, మరి సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి? ఆల్రెడీ మీరు చెప్పారు బ్రీఫ్గా, మరి డీటెయిల్గా ఒక కాలర్ కూడా ఉన్నారు. కాలర్ తర్వాత మాట్లాడదామా? హలో హలో, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం గారు, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. పేరు పవన్ కుమార్ అండి. చెప్పండి. హలో మేడం గారు, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మాది విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు పవన్ కుమార్ అండి. ఓకే. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి, లేదా కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నాకు మెడ నొప్పి, నడుము నొప్పి మేడం గారు. ఓకే. డాక్టర్ దగ్గరికి వెళ్తే కొద్దిగా వెన్నుపోసలు కొద్దిగా జరిగాయి అన్నారండి. ఓకే. మెడ నొప్పి అండి రెండును. ఇంజక్షన్ గట్టి ఇచ్చారండి. ఓకే. అది తగ్గుతుంది మేడం గారు. ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఎలా ఉంది? కొద్దిగా రిలీఫ్ ఇచ్చిందండి. ఓకే. కొద్దిగా మెడ నొప్పి ఎక్కువగా ఉంటుందండి. మెడ నొప్పి నుంచి కొద్ది తలనొప్పి కూడా వస్తుందండి. ఓకే. సో ఆల్రెడీ మీరు ఇంజెక్షన్, పెయిన్ కిల్లర్ లేదా స్టెరాయిడల్ ఇంజెక్షన్ తీసుకున్నారు, దాంతో కూడా చాలా కొద్దిగా రిలీఫ్ ఉంది అని చెప్తున్నారు. సో దాంతోనే మనకు అర్థమవుతుంది ఏంటంటే చాలా సివియర్ సిమ్టమ్స్ మీకు డెవలప్ అవుతూ ఉన్నాయి.
సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ ఆల్సో లంబార్ స్పాండిలోసిస్ రెండు కూడా చెప్తున్నారు మీరు. సో వెన్నుపూసలో ఉన్నటువంటి చేంజెస్ అనేది ఒక రీజన్లో కాకుండా 2 రీజన్స్లో కూడా డెవలప్ అయినటువంటి సందర్భం మనం ఈ కేసులో చూస్తున్నాము. సో ఇక్కడ మనకి డిస్క్ హెర్నియేషన్ కానీ డిస్క్ బల్జ్ కానివ్వండి, దానివల్ల సివియారిటీ ఆఫ్ పెయిన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్లో ఈవెన్ తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. నేప్ ఆఫ్ ద నెక్ అంటే అబౌవ్ ఆక్సిపిట్ రీజన్, వెనక రీజన్లో తల వెనక భాగంలో నొప్పి వచ్చే అవకాశం సర్వైకల్ స్పాండిలోసిస్లో ఉంటుంది. ఒకవేళ ఆ రీజన్లో కాకపోయినట్టయితే కనుక మీకు వచ్చేటువంటి తలనొప్పి ఎందువల్ల వస్తుంది, ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ యువర్ ఇంజెక్షన్ అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీకు సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల వచ్చినటువంటి తలనొప్ప లేదా రేడియేషన్ పెయిన్ అనేది ఎక్కడి వరకు ఉంది అని చూసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు స్టిరాయిడల్ పెయిన్ కిల్లర్స్ కంటే కూడా హోమియోపతి సేఫ్ సైడ్ మెడిసిన్, సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ యూస్ చేసుకుంటే కనుక చాలా సింపుల్గా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ సర్వైకల్ స్పాండిలోసిస్ని నార్మల్ తీసుకురావచ్చు. అలాగే ఫస్ట్ 2 months పెయిన్ రిలీఫ్ కోసం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత సింపుల్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తూ మీకు ఆ యొక్క స్పాండిలోసిస్ చేంజెస్ అనేది పర్మనెంట్గా నార్మల్కి తీసుకురావడం జరుగుతుందండి. సో ఇందాక నేను అడిగాను కదా మ్యామ్, సర్వైకల్ స్పాండిలోసిస్ ఆల్రెడీ బ్రీఫ్గా చెప్పారు. మెయిన్గా రీజన్స్ ఎలా ఉంటాయి, అలాగే ప్రత్యేకంగా సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తాయా స్టేజ్ లెవెల్ని బట్టి? సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది చాలా మందికి, ఎక్కువ మందికి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, చిన్న స్టూడెంట్స్లో కూడా మనం సర్వైకల్ స్పాండిలోసిస్ చూస్తూ ఉంటాం. సో ఎక్కువగా ఒకే పొజిషన్లో ఫార్వర్డ్ బెండింగ్ ఎక్కువ చేసినటువంటి పొజిషన్స్లోనే సర్వైకల్ స్ప్రెయిన్ అవ్వటం వల్ల, అంటే మెడ ప్రాంతంలో ఉన్నటువంటి వెన్నుపూసలో నార్మల్ కర్వేచర్ని డిస్టర్బ్ చేసేంత స్ప్రెయిన్ కానీ స్ట్రెయిన్ అయినప్పుడు ఈ యొక్క స్పాండిలోసిస్ సిమ్టమ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఓన్లీ పొజిషన్ ఫెయిల్యూర్ వల్ల వచ్చినటువంటి సర్వైకల్ స్పాండిలోసిస్ని చాలా ఈజీగా ఈ 1 to 2 or 3 monthsలోనే దీన్ని నార్మల్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బట్ డీజనరేటివ్ చేంజెస్ అంటే అరుగుదల ఉన్నటువంటి సర్వైకల్ స్పాండిలోసిస్లో మాత్రం డిస్క్ బల్జ్ డెవలప్ అవ్వడం, డిస్క్ హర్నియేషన్, డిస్క్ స్లిప్ అని కూడా అంటూ ఉంటారు. ఈ యొక్క ప్రాబ్లం ఆల్రెడీ ఒకవేళ డెవలప్ అయిపోయినట్టయితే కనుక ఇది క్యూర్ అవ్వడానికి లేదా తగ్గడానికి ప్రాబ్లం అనేది కొంచెం ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంటుంది. సో సర్వైకల్ స్పాండిలోసిస్లో మెయిన్ సిమ్టమ్ వచ్చేసి స్టిఫ్నెస్. సో మెడ ప్రాంతంలో స్టిఫ్నెస్ డెవలప్ అవ్వటం అనేది ఫస్ట్ సిమ్టమ్ అయినప్పటికీ ఆ తర్వాత టైంలో రేడియేషన్ పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే మెడ ప్రాంతం నుంచి భుజాల వరకు నొప్పి రావడం, అలాగే మెడ ప్రాంతం నుంచి చేతుల వరకు నొప్పి రావడం, వేళ్ల వరకు కూడా నొప్పి ఎక్స్టెండ్ అవ్వటము, దానివల్ల వాళ్ళకి గ్రిప్ కూడా కోల్పోవడం అనేది చాలా సివియర్ కేసెస్లో చూస్తూ ఉంటాం. అలాగే ఒకవేళ తిమ్మిర్లు కానీ మొద్దుబారడం కానీ ఇవన్నీ ఉన్నట్టయితే కనుక దాని సూచకం నర్వ్ కంప్రెషన్ అవుతుంది సర్వైకల్ రీజన్లో అని. సో ప్రైమరీ స్టేజ్లో ఒకవేళ స్టిఫ్నెస్ డెవలప్ అయినప్పుడు రేడియేషన్ పెయిన్ అనేది మెడ ప్రాంతం నుంచి భుజం వరకు వచ్చినప్పుడే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే కనుక ఇంకా సివియర్ సిమ్టమ్స్ డెవలప్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే తిమ్మిర్లు రావడం, కొంతమందికి C1, C2 రీజన్లో ఒకవేళ డిస్క్ ప్రాబ్లం, బల్జ్ ఉన్నట్టయితే కనుక వాళ్ళకి గిడ్డినెస్ అంటే వర్టిగో కూడా కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది. సో నాట్ ఓన్లీ స్టిఫ్నెస్, రేడియేషన్ పెయిన్ కాకుండా వర్టిగో కూడా అంటే గిడ్డినెస్, నార్మల్ పొజిషన్ నుంచి అంటే లైన్ డౌన్ పొజిషన్ నుంచి నార్మల్ పొజిషన్ వచ్చినప్పుడు కానివ్వండి, లేదా ఎక్కువగా ఎదుట స్క్రీన్ పెట్టుకొని ఎక్కువ టైం స్పెండ్ చేసిన వాళ్ళకి కానివ్వండి, ఈ యొక్క గిడ్డినెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు ఒక బోన్ అనేది అరుగుదలకు గురైనప్పుడు ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? యూజువల్లీ సర్వైకల్ రీజన్లో అయితే ఎప్పుడైతే కనుక స్పాండిలోసిస్ డీజనరేటివ్ చేంజెస్ వల్ల వచ్చినట్టయితే కనుక పర్మనెంట్ ఇర్రివర్సబుల్ చేంజెస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో బోన్ అరుగుదల అనేది సర్వైకల్ రీజన్లోనే కాదు, లంబార్ రీజన్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా నర్వ్ కంప్రెషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందిలో మోకాళ్ళలో అంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళలో కూడా ఇర్రివర్సబుల్ చేంజెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా మనకి కుషన్ లాంటి సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో డిస్క్ లాంటిదే అది కూడా అరిగిపోవడం, డీహైడ్రేట్ అయిపోవడం, ముందుగా ఉన్నటువంటి కుషన్ని సబ్స్టెన్స్ ఏదైతే హైడ్రేటెడ్ ఉంటుందో అది డీహైడ్రేట్ అయిపోవడం అరుగుదల అంటారు దాన్ని. దానివల్లనే పూర్తిగా వాళ్ళకి చేంజెస్ అంటే దాని స్పేస్, మోకాళ్ళ జాయింట్లో ఉన్నటువంటి స్పేస్ అనేది తగ్గిపోవడం, సో బిగ్గర్ బోన్స్ అనేది ఫ్రిక్షన్కి గురవటం, సో ఒక బోన్కి ఒకరికి రాసుకుపోవటం అనేది చూస్తూ ఉంటాం. ఆ బిగ్గర్ బోన్స్లో కూడా పల్చటి ఆస్టియోఫైట్స్ ఫామ్ అవ్వటం, దానివల్లనే ఫ్రిక్షన్కి గురవటం అనేది చూస్తుంటాం. అదే మనకి అదే స్పైక్స్ డెవలప్ అవడం అనేది వర్టిబ్రల్ బాడీస్లో అంటే వెన్నుపూసలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో అరుగుదల ఒకవేళ స్టార్టింగ్ స్టేజెస్లో ట్రీట్ చేసుకున్నట్టయితే కనుక
ఇర్రివర్సిబుల్ చేంజెస్ అంటే వెన్నుపూసలో కానీ మోకాళ్ళల్లో కానివ్వండి బోన్స్ అనేది పల్చగా అయిపోవటం, దానివల్ల నర్వ్ కంప్రెస్ అవ్వడం, సివియర్గా వాళ్ళు మూమెంట్ కూడా పూర్తిగా నార్మల్గా కూడా నడవలేకపోవడం అనేది చూస్తూ ఉంటాం. ఓకే అండి, మరి లంబార్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? యూజువలీ లంబార్ స్పాండిలోసిస్ అనగా అగైన్ స్పైనల్ రీజన్లో L1, L2, L3, L4 లంబార్ వర్టిబ్రేలో డిస్క్ ఒకవేళ కుషనీ సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో అది అరుగుదలకి గురవటం వల్ల ఈ యొక్క చేంజెస్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. సో నడుము నొప్పి స్టార్టింగ్ స్టేజెస్లో స్టిఫ్నెస్ అంటే ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి తీసుకున్నప్పుడు నార్మల్గా వాళ్ళు కొంచెం టైం తీసుకొని స్ట్రైట్గా అవ్వటం స్పైన్ అనేది చూస్తుంటాం, అది స్టిఫ్నెస్ అంటారు. సో ఆ స్టిఫ్నెస్ డెవలప్ అయినప్పుడు ఇమీడియట్గా సింపుల్ హోమియోపతి మెడిసిన్స్ వాడినట్టయితే కనుక స్టిఫ్నెస్ తగ్గిపోవడం, అలాగే దానికి కారణమైనటువంటి అరుగుదలన, స్ట్రెస్, స్ట్రెయిన్, పోస్చర్ ఫెయిల్యూర్ అంటే పోస్చర్ కరెక్ట్గా లేకపోవటం వల్ల కూడా నార్మల్గా ఉన్నటువంటి కర్వేచర్ డిస్టర్బ్ అవ్వటం వల్ల కూడా కొంతమందిలో ఏ ప్రాబ్లమ్స్ గురయ్యే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ కాల్షియం తక్కువ ఉన్నట్టయితే కనుక దానికి సప్లిమెంటేషన్ తీసుకోవటం, అలాగే ఒకవేళ హర్నియేషన్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల నర్వ్ కంప్రెస్ అయినట్టయితే కనుక, బికాస్ నర్వ్ అనేది షియాటిక్ నర్వ్ L2, L3, L4 నుంచి వెనక మనకి కాళ్ళ వరకు అతి పెద్ద నర్వ్ అది షియాటిక్ నర్వ్. సో అది ఒకవేళ కంప్రెస్ అయినట్టయితే కనుక లంబార్ స్పాండిలోసిస్లో షియాటికా పెయిన్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. షియాటికా పెయిన్ డెవలప్ అయినటువంటి పేషెంట్స్ నార్మల్ నడవలేని పరిస్థితి, తీవ్రమైన నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది షియాటికాని హోమియోపతి మెడిసిన్స్తో పూర్తిగా తగ్గించవచ్చు, నార్మల్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఒకవేళ దాన్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక కాంప్లికేషన్స్ వచ్చేసి పూర్తిగా నడవలేకపోవటము, తిమ్మిర్లు రావడము, మొద్దు బారటము ఇలాంటి సిమ్టమ్స్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని కొంతమంది పెరాలసిస్కి సంబంధించి అనుకునే అవకాశం కూడా ఉంటుంది. బికాస్ అలాగే వాళ్ళకి తిమ్మిర్లు రావటము, అలాగే వీక్నెస్ రావటము, నడవలేని పరిస్థితి, మూమెంట్ ఆఫ్ పెరిఫరల్ అంటే టోస్లో కానివ్వండి, చేతి వేళ్ళల్లో కానివ్వండి మూమెంట్ అనేది తగ్గిపోవడం, గ్రిప్ తగ్గిపోవడం అనేది చూస్తూ ఉంటాం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హరికృష్ణ నెల్లూరు నుంచి. హలో హరికృష్ణ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మేడం ఇది బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది మేడం. ఇది లైపోమా గడ్డలు అనేవి ఉన్నాయి మేడం నాకు. ఓకే, దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుంది మేడం? యా, లైపోమా గడ్డల వల్ల కూడా మీకు ఉన్నటువంటి రీజన్ బట్టి అంటే మీకు ఏ రీజన్లో ఏ నర్వ్ని కంప్రెస్ చేస్తోంది లైపోమా అనేది, కొంతమందిలో ఈ లైపోమా గడ్డల వల్ల కూడా నర్వ్ కంప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానివల్ల కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు రీసెంట్ రిపోర్ట్ ఏమైనా ఉంటే హోమియోకేర్ తీసుకురండి, అది ఏ రీజన్లో ఉంది, ఎంతవరకు మీకు ప్రాబ్లం చేస్తుంది, దాని మెడిసిన్స్తో కూడా ఇది నార్మల్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే అండి, మరి స్పాండిలోలిస్థెసిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? యూజువల్లీ స్పాండిలోలిస్థెసిస్ అనగా ఒక వర్టిబ్రల్ బాడీ ఇంకొక వర్టిబ్రల్ బాడీ స్ట్రైట్ లైన్లో ఉండకుండా పక్కకి జరిగిపోవడం, దాన్ని లిస్థెసిస్ అంటారు. యూజువల్లీ లిస్థెసిస్ అనేది చాలా మందిలో సివియర్ సిమ్టమ్స్కి గురి చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి నర్వ్ అనేది పూర్తిగా కర్వ్ అయిపోవటము, కంప్రెషన్కి గురవటం అనేది చూస్తూ ఉంటాం. లిస్థెసిస్ యూజువల్లీ ఇంజురీ వల్ల కానివ్వండి, చాలా ఎక్కువగా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసిన వాళ్ళలో కానివ్వండి, లేదా కొంతమంది 7 to 8 hours ఒకే పొజిషన్లో కూర్చొని, యూజువల్లీ హెవీ వెహికల్ డ్రైవర్స్లో కానివ్వండి ఇది కనిపించే అవకాశం ఉంటుంది. సో హెవీ వెయిట్ లిఫ్ట్ చేసిన వాళ్ళలో కూడా ఈ యొక్క లిస్థెసిస్ ప్రాబ్లం కనిపించే అవకాశం ఉంటుంది. లిస్థెసిస్లో యూజువల్లీ నార్మల్ కర్వేచర్ డిస్టర్బ్ అవుతుంది కనుక దీన్ని పూర్తిగా నార్మల్ తీసుకురావడానికి టైం పట్టే అవకాశం ఉంటుంది. ఫస్ట్ 3 to 4 months సివియారిటీ ఆఫ్ పెయిన్ తగ్గించడం, ఆ తర్వాత సింపుల్ ఎక్సర్సైజెస్తో నార్మల్కి తీసుకొచ్చే అవకాశం ఇందులో కూడా సాధ్యమవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. మమత హైదరాబాద్ నుంచి. హలో మమత గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. రైట్, కాల్ డిస్కనెక్ట్ అయిపోయిందండి. మరి మెయిన్గా అంటే స్పాండిలోలిస్థెసిస్ గురించి చెప్పారు, మరి లంబార్ కెనాల్ స్టీనోసిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? లంబార్ కెనాల్ స్టీనోసిస్లో కూడా ఫైబ్రోసిస్ అనేది చాలా ఎక్కువగా అవ్వటం, స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా డెవలప్ అవ్వడం అనేది స్టీనోసిస్లో కనిపిస్తుంటుంది. స్టీనోసిస్ అనేది స్టార్టింగ్ స్టేజెస్ కాకుండా అడ్వాన్స్ స్టేజ్లో నార్మల్గా డీజనరేటివ్ చేంజెస్, అరుగుదల, కుషనీ సబ్స్టెన్స్ అనేది తగ్గిపోవటం వల్లనే అక్కడ ఉన్నటువంటి రీజన్ అంతా కూడా స్టీనోసిస్గా డెవలప్ అవ్వడం అంటే గట్టి పడిపోవడం అనేది చూస్తుంటాం. సో ఇది అనేది అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్
లంబార్ స్పాండిలోసిస్ అనుకోవచ్చు. ఇక్కడ పూర్తిగా కుషనీ సబ్స్టెన్సెస్ అనేది పూర్తిగా అరిగిపోవడం, దానివల్లనే స్టీనోసిస్ డెవలప్ అవ్వడం. ఇలాంటి కేసెస్లో వాళ్ళు పూర్తిగా ఫార్వర్డ్ బెండింగ్ చేయలేకపోవడం, స్ట్రైటనింగ్ ఆఫ్ స్పైన్ అయిపోవడం. అంటే స్పైన్ అనేది నార్మల్ కర్వేచర్గా ఉంటుంది, ఒక ఇన్వర్టెడ్ ఎస్ షేప్లో ఉంటుంది మన స్పైన్. దాంట్లో ఆ కర్వేచర్ డిస్టర్బ్ అయిపోయి స్ట్రైటనింగ్ ఆఫ్ స్పైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది స్టీనోసిస్లో. ఇలా ఈ యొక్క పొజిషన్లో మాత్రం చాలా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందిలో దీన్ని ఈ యొక్క ప్రాబ్లమ్ని క్యూర్ చేయడానికి వేరే విధానాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో అయితే పూర్తిగా బెడ్ రెస్ట్తోనే ఈ యొక్క ప్రాబ్లమ్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే అండి, మెయిన్గా ఇప్పుడు 50+ తర్వాత చాలా మందిలో కూడా యాంకిల్స్ దగ్గర స్వెల్లింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ యాంకిల్స్ దగ్గర స్వెల్లింగ్ అనేది వస్తే యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అనుకోవచ్చా? అంటే ఏ రీజన్స్ వల్ల అనుకోవాలి? యాంకలోజింగ్ స్పాండిలోసిస్ ఇస్ స్పాండిలోసిస్ ఆఫ్ స్పైన్. ఓకే, ఇది యాంకిల్స్తో సంబంధం లేదు. ఓన్లీ స్పైన్లో బ్యాంబూ స్పైన్ కూడా అంటూ ఉంటారు యాంకలోజింగ్ స్పాండిలోసిస్ని. ఇక్కడ మనకి పూర్తిగా స్టిఫ్నెస్ అనేది పెరగడం. సో స్టీనోసిస్ ఎలా అయితే మనకి పూర్తిగా స్టిఫ్నెస్ డెవలప్ అవుతుందో, అలాగే మీకు యాంకలోజింగ్ స్పాండిలోసిస్ స్పాండిలైటిస్లో కూడా పూర్తిగా స్టిఫ్నెస్ అనేది డెవలప్ అవ్వడం, పూర్తిగా ఫార్వర్డ్ బెండింగ్ కానీ బ్యాక్వర్డ్ బెండింగ్ కానీ పూర్తిగా రెస్ట్రిక్ట్ అయిపోవడం, చేయలేకపోవడం అనేది యాంకలోజింగ్ స్పాండిలైటిస్లో కనిపిస్తుంది. చాలామందిలో మూమెంట్ పూర్తిగా లేకపోవడం, పేషెంట్స్ అనేది బెడ్ రిడన్ అవ్వడం కూడా చూస్తూ ఉంటాం. సో ఇక్కడ యాంకలోజింగ్ స్పాండిలైటిస్కి పూర్తిగా ట్రీట్మెంట్ అనేది స్టార్టింగ్ స్టేజెస్లోనే తీసుకోవాలి. ఒకవేళ స్టార్టింగ్ స్టేజెస్లో తీసుకోకపోతే కనుక ఇర్రివర్సిబుల్ చేంజెస్, అంటే మళ్ళీ రివర్స్ కానటువంటి చేంజెస్ స్పైన్లో కనిపించే అవకాశం ఉంటుంది. ఫైబ్రోటిక్ చేంజెస్ డెవలప్ అవ్వడం వల్లనే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఉంటుంది. యాంకిల్ స్వెల్లింగ్ ఒకవేళ స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నట్టయితే కనుక షుగర్ లెవెల్స్ కానివ్వండి, లేదా హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉందా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎనీ కార్డియాక్ ప్రాబ్లం. సో ఈ మూడు కూడా డయాగ్నోస్ చేసి యాంకిల్ స్వెల్లింగ్ రావడానికి గల కారణాలు చూసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో యాంకలోజింగ్ స్పాండిలైటిస్కి యాంకిల్ స్వెల్లింగ్ అసలు ఏ సిమ్టమ్ కూడా కాదు. యాంకలోజింగ్ స్పాండిలైటిస్లో యాంకిల్ స్వెల్లింగ్ సిమ్టమ్ ఉండదు. ఓన్లీ స్టిఫ్నెస్ ఆఫ్ స్పైన్, వెన్నుపూసలో పూర్తిగా బిగపట్టిపోయినటువంటి సిచ్యుయేషన్ కనిపించే అవకాశం ఉంటుంది. నడవలేని పరిస్థితి కూడా యాంకలోజింగ్ స్పాండిలైటిస్లో చూస్తూ ఉంటాం. అండ్ యాంకలోజింగ్ స్పాండిలైటిస్ యంగర్ ఏజ్ గ్రూప్స్లో కూడా వచ్చే అవకాశం ఉంది. 20 years 30 yearsలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. గోవింద్ విజయవాడ నుంచి. హలో గోవింద్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. డాక్టర్ గారు అండి. చెప్పండి. హలో చెప్పండి. మేడం, ఇది నాకు 2 వీపుల మధ్యలో నొప్పి వస్తుందండి. ఓకే. అలాగే తుంటి దగ్గర నొప్పి వస్తుంది. ఓకే. విజయవాడ అను హాస్పిటల్లో చూపిస్తే సరే ఎంఆర్ఐ తీశారు, అంతగా నొప్పి ఏం లేదన్నారు మేడం. అంతగా ఏం కనబడట్లేదు, చిన్న చిన్న ఎక్కడ అరిగినట్టు ఉన్నాయి, అంతే, నువ్వు చెప్పేదానికి దీనికి సంబంధం ఏం లేదన్నారు. ఓకే. 10 రోజులకి బిల్లలు ఇచ్చారు, బెడ్ రెస్ట్ లో ఉన్నా అన్నారండి. బిల్లలు వాడాను, మళ్ళీ వెళ్ళానండి. ఓకే. సరే అయినా తగ్గట్లేదు అంటున్నావు అని చెప్పి ఇంజక్షన్ చేశారు మేడం. నడువానికి ఎన్నిపోసు దగ్గర L4 L5 లైట్ గా నొప్పుతుందని అన్నారండి. అప్పుడు ఓకే. ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేసిన తర్వాత తుంట్లో నొప్పి లేదు కానండి, ఈ 2 గోడల వెనక మళ్ళీ వీపు మీద బాగా నొప్పి వస్తుంది. ఓకే. ఇంజక్షన్ చేసిన తర్వాత మాత్రంగా అరికాలు 2 అసలు అడుగు తీసి అడిగేయలేకపోతున్నాం మేడం. కూర్చున్నా లేకపోతే నైట్ పడుకొని వేసినా అడిగి తీసి అడిగేయలేకపోతున్నాం. అరికాల దగ్గర చూస్తే పొడిచినట్టు ఉంటుంది. ఆయన ఈ ఇంజక్షన్ చేసినప్పుడు అంటే ఎంఆర్ఐలో కనబడట్లేదు, ఎక్స్రే తీసి ఎక్స్రే ద్వారా ఇంజక్షన్ చేశారండి. ఓకే. ఎక్స్రేలో ఎంఆర్ఐలో కనబడతలేదు. ఎక్స్రేలో ఎన్నుపూస దగ్గర చివరి దగ్గర లైట్ గా చిన్న క్రాక్ ఏదో వచ్చింది అన్నారు మేడం. ఓకే. మీరు రక్త పరీక్షలు ఏమైనా చేయించినారా? అన్ని చేయించాను మేడం, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి అన్నారు. షుగర్ బ్లడ్ అన్ని చేయించాను మేడం. ఏజ్ ఎంత అండి మీది? అది 31 32 అలా ఉంటుంది మేడం. ఓకే. సో 31-32 ఇయర్స్లో ఇంత సివియర్ పెయిన్ చెప్తున్నారు మీరు. ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత కూడా మీకు పెయిన్ వస్తుంది అంటే ఇది సివియర్ పెయిన్గానే తీసుకోవచ్చు. HLA-B27 టెస్ట్ ఒకటి చేయించాల్సి ఉంటుంది. CRP లెవెల్స్ అండ్ ESR లెవెల్స్, ఇవి 3 కూడా చేయించండి. ఇందులో మనకి డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. సో 31 years ఏజ్ గ్రూప్లో మీకు అరుగుదలతోని అంత సివియారిటీ పెయిన్ డెవలప్ అవ్వడం అనేది ఉండదు. ఏదర్ HLA-B27 పాజిటివ్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ESR లెవెల్స్ 2 హైగా ఉంటాయి, అంటే 80 అబవ్ ఉన్నట్టయితే కనుక మాంటాక్స్ టెస్ట్ కానీ కాచ్ టెస్ట్ కానీ చేయించాల్సిన అవసరం ఉంటుందండి.
ఓకే అండి, స్పాండిలోసిస్ గురించి అలాగే డిస్క్ సమస్యల గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి డాక్టర్స్ టైం. స్టే ట్యూన్ టు సాక్షి.